ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జహింద్. మనం లాస్ట్ టైం అయితే సిపిసి క్యాంటీన్లో మనం సామాన్లు తీసుకుంటే ఆఫ్ రేట్కే వస్తే అనే మన న్యూస్ని మనం క్లారిఫై చేసినాము. ఒకవేళ ఆఫ్ రేట్లో వస్తే మనకు ఓల్డ్ ప్రైస్ మీద ఎక్సెంప్షన్ ఉంటుందా లేకపోతే ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంటుందా అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఈరోజు మనం పే అనేది ఒక బిగ్ న్యూస్ అవుతుంది కదా. పే ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది, పే ఎక్కువగా వస్తుంది, ఈ మంత్లో పే ఇంక్రీజ్ అయిందని చెప్పి చెప్తున్నారు కదా. మనం దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి మనం సిఏపిఎఫ్లో భర్తీ అయితే పే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఆల్మోస్ట్ సిఏపిఎఫ్లో ఈ విధంగానే ఉంటుంది. మనకు బేసిక్ పే, డిఏ, టీపీటీ, హెచ్ఆర్ఏ, రేషన్ మనీ, ఎస్డిఏ, టీఎల్ఏ ఇట్లాంటి హెయిర్ కట్ అలవెన్సెస్ అనేవి అయితే మనకు దొరుకుతాయి. ఇవి కాకుండా మనకు స్పెషల్ అలవెన్సెస్ అని, రిస్క్ అలవెన్స్ అని, ఇంకొకటి డిటాచ్మెంట్, మళ్ళీ వచ్చేసి ఎల్డబ్ల్యూఏ అని వేరే అలవెన్సెస్ దొరుకుతాయి. అవి సాలరీ కాకుండా దొరుకుతాయి అన్నమాట. అవి మీకు ఫోర్స్లోకి వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమవుతాయి. అయితే మీరు చాలామంది అయితే ఆల్రెడీ యూట్యూబ్లో అక్కడిక్కడ చూసి ఉంటారు పే స్లిప్ ఎట్లుంటుంది అని చెప్పి. నేనైతే ఇక్కడ ఒక చిన్న ప్రొఫార్మా తీసుకున్న పే స్లిప్ది. దాంట్లో మనకు ఓల్డ్ ఇప్పుడు వచ్చే పేని మనం తీసుకుంటే పే స్లిప్ని ఒకసారి మనం పే స్లిప్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే బేసిక్ పే, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, డిఏ, టీపీటీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఏ అండ్ టీపీటీ. ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ డిఏ మీద కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వస్తుంది. తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మీద డిఏ వస్తుంది. హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్. తర్వాత ఆర్ఎం అంటే రేషన్ మనీ. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంటల్ అలవెన్స్ అంటే ఇవన్నీ మీకు అర్థమై ఉంటే, రేషన్ మనీ అంటే సిఏపిఎఫ్లో మెస్ కటింగ్ ఉంటుంది అన్నమాట. మనకు ఏదైతే మనం మెస్ లోపల మనం ఫుడ్ అనేది తింటూ ఉంటామో దానికి మనకు మెస్ కటింగ్ అనేది వస్తుంది. రేషన్ మనీ అనే రూపంలో మెస్ కటింగ్ వస్తుంది అనమాట. మెస్ కటింగ్ ఎట్లా అంటే ఇప్పుడు మంత్లీ వైజ్ ఒక జవాన్ తింటుంటాడు కదా, ఏదైతే మెస్లో జవాన్ తింటాడో దానికి అతను మెస్ కటింగ్ ఇవ్వడాన్ని మెస్ కటింగ్ ఇస్తాడు అనమాట. దానికి గాను గవర్నమెంట్ మనకు రేషన్ మనీ ఇస్తుంది. ఈ రేషన్ మనీని మనం పే చేయాల్సి ఉంటుంది. అది బార్డర్లో ఉండదు అన్నమాట. మనకు దాని గురించి చెప్తాను, బార్డర్లో ఎందుకు ఉండదని. ఎస్డిఏ అంటే స్పెషల్ డ్యూటీ అలవెన్స్, హెచ్సిఏ, టీఎల్ఏ టఫ్ లొకేషన్ అలవెన్స్ అని చెప్పి, సోప్ అండ్ హెయిర్ కట్ అలవెన్స్ అని చెప్పి ఇట్లా వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనకు బేసిక్ పే అయితే మనం చాలా వింటుంటాం ఇంక్రిమెంట్ అని చెప్పి. ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఇయర్లీ మనకి ఏదైతే గవర్నమెంట్ మనకు సాలరీ పెంచుకుంటూ వస్తుందో దాన్ని ఇంక్రిమెంట్ అంటారు అన్నమాట. సాలరీ ఇంక్రీజ్ అయ్యే విధానాన్ని ఇంక్రిమెంట్ అంటారు. ఆ ఇంక్రిమెంట్ ఎంత వస్తుంది అని అంటే బేసిక్ పే మీరు ఏదైనా కానీ పర్సంటేజ్ అని చెప్పి మీరు న్యూస్లో వింటుంటారు. 4% డిఏ, 3% డిఏ, 4%, 6% డిఏ పెరిగింది అని చెప్పి మనం వింటుంటాం. అయితే ఏదైనా పర్సంటేజ్ గురించి పేలో మాట్లాడుకుంటున్నప్పుడు మనం బేసిక్ పే మీద పర్సంటేజ్ అన్నమాట. ఈ బేసిక్ పే అనేది మరి ఎట్లా నిర్ధారించుతారు అని అంటే మనకు పే మ్యాట్రిక్స్ అని చెప్పి పే కమిషన్ కూర్చున్నప్పుడు పే మ్యాట్రిక్స్ అనేది మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7th పే మ్యాట్రిక్స్ అని చెప్పి కొడితే మీకు వస్తుంది మ్యాట్రిక్స్. దీంట్లో 7th పే మ్యాట్రిక్స్ అని చెప్పి మీరు నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నప్పుడు, ఎగ్జాంపుల్గా మీరు ఎస్ఎస్సి జీడీకి అప్లై చేస్తున్నారు అనుకుందాం. అక్కడ పే లెవెల్ అని ఉంటుంది చూడండి. మీది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఈ విధంగా అన్నమాట. అదే 6th పేలో అయితే గ్రేడ్ పే ఉంటుండే అన్నట్టు. 6th పేలో అయితే 6th పే కమిషన్లో అయితే గ్రేడ్ పే అనేవాళ్ళు, గ్రేడ్ పే అని పిలిచేవాళ్ళు అన్నమాట. అయితే ఇది ఎట్లా టేబుల్ ఉంది అని అంటే ఇప్పుడైతే గ్రేడ్ పే లేదు. ఈ లెవెల్ 1 ప్రకారంగా, ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 దీని ప్రకారంగా మనకు పే మ్యాట్రిక్స్, బేసిక్ పే అనేది సెట్ అయి ఉంటుంది అన్నమాట. మీరు భర్తీ అవుతున్నప్పుడు లెవెల్ 2 అనుకుందాం. లెవెల్ 2లో భర్తీ అవుతే 15,000 ఎగ్జాంపుల్ చెప్తున్నా, 15,600 to 50,800 ఇది మీ లెవెల్ ఉంటుంది. పే లెవెల్ అన్నమాట. ఇది పే లెవెల్, పే బ్యాండ్. ఓకే, ఇట్లాంటి పే లెవెల్స్, పే బ్యాండ్స్ ఉంటాయి అన్నమాట. వీటిని సెట్ చేస్తారు. ఇది ఈ బేసిక్ పే
దీంట్లో బేసిక్ పే సెట్ అవుతుంది. ఒక న్యూలీ అపాయింట్ అయిన పర్సన్ ఫస్ట్ ఈ సాలరీ తీసుకుంటాడు. దీని మీద ఇంక్రిమెంట్ ఎట్లా కలుగుతుంది అంటే ప్రతి సంవత్సరానికి గాను ఒకటేసారి ఇంక్రిమెంట్ కలుగుతుంది. అంటే అది ఒకవేళ జనవరి నుంచి జూలై వరకు భర్తీ అయిన వాళ్ళకేమో జనవరిలో తగులుతుంది. జూన్ వరకు భర్తీ, జూలై తర్వాత భర్తీ అయిన వాళ్ళకేమో జనవరిలో ఇంక్రిమెంట్ తగులుద్ది. జూన్ నుంచి జూలై వరకు భర్తీ అయిన క్యాండిడేట్స్కి ఏమో జూలైలో ఇంక్రిమెంట్ తగులుతుంది. అయితే మేము ఫస్ట్ భర్తీ అయినప్పుడేమో ఇట్లా 2 రకాలుగా, అంటే కొందరికి జనవరిలో, కొందరికి జూలైలో ఇంక్రిమెంట్ జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు అందరికీ ఒకేసారి జనవరిలో ఇంక్రిమెంట్ తగులుతుంది అని తెలుసు. మరి అది కాకపోతే మొత్తం ఓవరాల్గా ఒక్కటేసారి ఇంక్రిమెంట్ తగులుతుంది. అయితే ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది సాలరీ ఇంక్రిమెంట్ తగలడం అంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ లెవెల్లో మనం భర్తీ అయినాం. ఇక్కడ 15,600 ఫస్ట్ ఒక కొత్త పిల్లోడు వచ్చి భర్తీ అయ్యిండు, సెలెక్ట్ అయ్యిండు, జాబ్ చేస్తుండు. ఇతనికి సంవత్సరం తర్వాత సాలరీ 3% ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 3% మాత్రమే. ఇవి రెండింటిని కొట్టేస్తే 156 × 3 ఎంత, 468 రూపీస్ అవుతుంది అన్నమాట. 468 రూపీస్. ఇక్కడ ఈ అమౌంట్ను మనం రౌండ్ ఫిగర్గా దీంట్లో కలుపుతాం. ఎట్లా అంటే సపోజ్కి ఒక పర్టికులర్ అమౌంట్కి ఇప్పుడు 468 ఉంది అంటే పర్టికులర్ అమౌంట్ ఎంత అంటే 50కి లోపలైతేనేమో 400 తీసుకుంటాం. దీన్ని ఇప్పుడు 449 అయిందనుకో, మనం 400గా దీన్ని తీసుకుంటాం రౌండ్ ఫిగర్ రావడానికి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు దీన్ని 449గా తీసుకుంటే ఇక్కడ మనం తర్వాత వచ్చేది డిఏ పర్సంటేజ్ తీసుకుంటాం కదా. ఏ పర్సంటేజ్ అయినా మనం బేసిక్ పే నుంచే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అవుతుందని రౌండ్ ఫిగర్ అమౌంట్ తీసుకుంటారు అన్నమాట. ఇక్కడ 68 ఉంది కాబట్టి దీన్ని 500గా మనం వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దీన్ని 500 ఇక్కడ యాడ్ చేస్తారు 3%. అయితే ఇప్పుడు ఎంత అవుతుంది బేసిక్ పే, 16,100 రూపాయలు ఇతనికి బేసిక్ పే వస్తుంది ఒక సంవత్సరానికి. ఇట్లనే 3% పెరుగుకుంటూ పోతుంది. అయితే ఇప్పుడు పే అనేది 2 విధాలుగా వస్తుంది. ఒకటేమో ప్లేసెస్ ఉంటాయి కదా మీకు, బార్డర్ ఏరియా అని చెప్పి, సాఫ్ట్ ఏరియా అని చెప్పి 2గా డివైడ్ చేసారు వాటిని. బార్డర్లో మనకు పే ఒక విధంగా ఉంటుంది, సాఫ్ట్లో మనకు ఒక విధంగా ఉంటుంది అన్నమాట. అయితే నేను ఇక్కడ పే స్లిప్ అనేది తీసుకున్నా. ఇది ఓల్డ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పే. అప్రాక్స్ ఒక అమౌంట్ తీసుకుని ఇక్కడ నేను, ఇది ఎవరి పే కూడా కాదు, ఇది ఈవెన్ నాది కాదు, ఇంకెవ్వరిది కూడా కాదు. నేను ఒక అప్రాక్స్ అమౌంట్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలని చెప్తున్నాను. అయితే ఒక ఎక్స్ అనే వ్యక్తిది ఇది పే స్లిప్ అనుకుందాం. ఈ ఎక్స్ అనే వ్యక్తి బార్డర్లో ఉంటే ఇతనికి బేసిక్ పే వస్తుంది. బేసిక్ పే మీద డిఏ వస్తుంది, డియర్నెస్ అలవెన్స్. ఇప్పుడు ఉన్నటువంటి డిఏ ఎంత దొరుకుతుందంటే 46% దొరుకుతుంది అన్నమాట. 46% అంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా దేని మీద 46% అంటే బేసిక్ పే మీద 46%. ఇప్పుడు చూడండి అతని బేసిక్ పే, ఒక వ్యక్తి బేసిక్ పే 45,600 ఉన్నప్పుడు 45,600 ఇంటూ 46% ఎంత అయింది, 20,976 రూపాయలు అతను డిఏ అయింది, డియర్నెస్ అలవెన్స్. టీపీటీ అలవెన్స్ అని, ఈ టీపీటీని ఎట్లా కన్సిడర్ చేస్తాడు, ఎట్లా వీళ్ళకు ఈ ఎంప్లాయీస్కి టీపీటీని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ని ఎట్లా ఇస్తారనంటే, ఇప్పుడు మనం లెవెల్స్ అని మాట్లాడుకున్నాం కదా. ఈ లెవెల్స్ ప్రకారం సిటీస్ అంటే కొన్ని మనం అంటున్నాం కదా, కొన్ని మెట్రో సిటీస్ అని చెప్పి, మెట్రో సిటీస్కిను అదర్ సిటీస్కి వేరు ఉంటుంది అన్నమాట దీంట్లో. ఇప్పుడు మెట్రో సిటీస్ అట్లాంటి సిటీస్ వాటికేమో దీంట్లో ఈ పే బ్యాండ్ వాళ్ళకి 3,600 ఉంటుంది. వీళ్ళకేమో అదర్ సిటీస్లో అయితేనేమో ఇదే పే బ్యాండ్ వాళ్ళకి, పే లెవెల్ వాళ్ళకి 1,800 ఉంటుంది. అదే మెట్రో సిటీలో అయితేనేమో 3,600 ఉంటుంది అన్నమాట. ఆ టేబుల్ ఎట్లుంటుందంటే నేను ముందు ఇంక్లూడ్ చేసిన చూడండి, ఈ విధంగా అది ఎట్లుందనంటే పే లెవెల్ ఉంది కదా, లెవెల్ 1 లెవెల్ 2 కేమో ఇక్కడ చూడండి టేబుల్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. రేట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ హయ్యర్ టీపీటీఏ సిటీస్ అంటే హయ్యర్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్న సిటీస్ దగ్గర ఎంత దొరుకుతుంది, అదర్ ప్లేసెస్లో ఎంత దొరుకుతుంది అనేది. ఇది ఇటు సైడ్ ఏమో మనకు లెఫ్ట్ సైడ్ పే లెవెల్స్ ఉన్నాయి. పే లెవెల్ 1 to పే లెవెల్ 3 to 8కి ఎంత, పే లెవెల్ 9 అబోవ్కి ఎంత ఉంటుంది. అయితే ఇక్కడనేమో హయ్యర్ సిటీస్కి, ఇక్కడేమో అదర్ ప్లేసెస్కి.
ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ కాలంలో లెవెల్ 1 అండ్ 2కి హయ్యర్ సిటీస్‌లో అయితేనేమో, హయ్యర్ టీపీటీ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఉన్న సిటీస్‌లో అయితేనేమో పద్ రూ. 1,350 దొరుకుతది. అదే అదర్ సిటీలో అయితే 900. ఇప్పుడు లెవెల్ 3-8 ఉన్న వాళ్ళకేమో 3,600 దొరుకుతది హయ్యర్ సిటీస్‌లో. అదర్ ప్లేసెస్‌లో 1,800 దొరుకుతది. అదే 9 అబోవ్ అయితేనేమో ఇక్కడ 7,200 దొరుకుతది. అదర్ ప్లేసెస్‌లో 3,600 దొరుకుతది. ఈ రకంగా టీపీటీ అనేది కన్సిడర్ చేస్తారు. అంటే ఈ లెవెల్స్ ప్రకారం. ఓకే. టీపీటీ అనేది క్లియర్ అయింది కదా. టీపీటీ ఇతనికి 1,800 ఉంది. మళ్ళీ డియర్నెస్ అలవెన్స్ ఆన్ డిఏ ఆన్ టీపీటీ. మనకి ఇక్కడ డిఏ ఎంత ఉంటుందో ఈ డిఏ కూడా అంతే ఉంటుంది. టీపీటీ మీద డిఏ ఎంత వస్తుంది? 1,800 టీపీటీ ఆయన తీసుకుంటుండే కాబట్టి దానికి 46% ఎంత అవుతుందంటే ఇంటూ 46% కొట్టినాం, ₹828 మనకు డిఏ టీపీటీ వస్తుంది. ఓకే, ఇక్కడ క్లియర్. ఇప్పుడు హెచ్ఆర్ఏ ఇట్లా 9% వస్తుంది. ఇప్పుడున్న సిటీస్ని XYZ కేటగిరీస్ అని డివైడ్ చేసిర్రు. ఆ సిటీస్లో ఏ సిటీస్ వస్తాయి అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అర్థం. ఎక్స్ కేటగిరీ సిటీస్, హెచ్ఆర్ఏ ఎక్స్ కేటగిరీ సిటీస్ అని కూడా వస్తాయి. వై కేటగిరీ సిటీస్లో ఏమొస్తాయి, జెడ్ కేటగిరీ సిటీస్లో ఏమొస్తాయి అనే దాని గురించి తెలుస్తుంది మీరు ఒకసారి నెట్లో సెర్చ్ చేస్తే. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు ఇది నాది వేసిన హెచ్ఆర్ఏ, అంటే నేను ఉండేది 9%కి వేసిన, ఇది నా పే స్కేల్ అయితే కాదు. ఓకే, నేను ఒక అప్రాక్స్ అమౌంట్ తీసుకున్నాను ఫస్టే చెప్పిన. హెచ్ఆర్ఏ 9% అన్నమాట. 9, 18, 27 అన్నట్టు. ఈ రకంగా అయితే ఇప్పుడు హెచ్ఆర్ఏ ఉంది. ఇట్లా ఎక్స్ సిటీస్లో మన ఫ్యామిలీ నివసించితే 9%, వై సిటీలో నివసించితే 18%, జెడ్ కేటగిరీ సిటీస్లో నివసిస్తే 27%. అయితే దీన్ని 9% తీసుకుంటే దేని మీద తీసుకుంటే బేసిక్ పే మీద మళ్ళీ 45,600 ఇంటూ 9% కొట్టుకుంటే 41,004 రూపాయలు మనకు హెచ్ఆర్ఏ వచ్చింది. హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్. ఒకవేళ మీరు ఫ్యామిలీని కానీ మీతో పెట్టుకుంటే ఇక్కడ గవర్నమెంట్ క్వార్టర్ మీరు అవైల్ చేస్తే మీకు హెచ్ఆర్ఏ దొరకదండి, ఇది 0 వస్తుంది ఇక్కడ. ఒకవేళ గవర్నమెంట్ క్వార్టర్ మీరు క్యాంప్లో కానీ గవర్నమెంట్ ఇచ్చే క్వార్టర్ను మీరు అవైల్ చేసుకుంటే ఇది 0 అవుతుంది, రైట్. రేషన్ మనీ మనం చూస్తున్నది బార్డర్ పే స్లిప్ కాబట్టి మనకు ఇక్కడ రేషన్ మనీ అనేది 0 ఉంటుంది. ఇవి రెండింటికి కంపేర్ చేసినప్పుడు అర్థమవుతుంది. రేషన్ మనీ గురించి నేను ఫస్టే చెప్పిన కదా. ఒక సిఏపిఎఫ్ పర్సన్ ఎవరికైనా కానీ రేషన్ మనీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, మెస్ కటింగ్ అనేది మనం జమ చేస్తాం, అంతా ఒకటే అన్నమాట. ఇప్పుడు మనకు గవర్నమెంట్ తినడానికి గాను ₹3,890 మనకి ఇస్తుంది. అది సాఫ్ట్ ఏరియాలో అయితే రేషన్ మనీ వస్తుంది. ఇది బార్డర్ ఏరియా కాబట్టి ఇక్కడ రేషన్ మనీ ఉండదు అన్నమాట. ఎందుకంటే అక్కడ మెస్ కటింగ్ కూడా ఉండదు. రేషన్ అనేది ఫ్రీ అన్నమాట. అక్కడ మనం మెస్ కటింగ్ ఉండదు, రేషన్ మనీ రాదు. ఒకవేళ మనకు మెస్ కటింగ్ ఉంటే రేషన్ మనీ వస్తుంది. ఓకే. ఎస్డిఏ స్పెషల్ డ్యూటీ అలవెన్స్ అని చెప్పి బార్డర్లోనే వస్తుంది. ఇది 10% ఆఫ్ ద బేసిక్ అన్నమాట. ఓకే, ఇది కూడా 10%, బేసిక్కి 10%. ఇది టీఎల్ఏ అనేది మనకు కొంచెం డౌట్గా ఉండే. ఇది ఒక పర్టికులర్ అమౌంట్ సెట్ చేస్తారు దీనికి, పే లెవెల్ ప్రకారమే. మనకి టీపీటీ ఎట్లా సెట్ అయిందో దానికి కూడా అంతే అన్నమాట. ఓకే, తర్వాత సోప్ అండ్ హెయిర్ కట్ అలవెన్స్ అది ₹90, ఇది ₹90. మనకు మేజర్ వచ్చేసి పే స్లిప్లో ఉండేటి ఇవే బ్రదర్స్. ఓకే, ఇంకా కొన్ని ఫ్యాకల్టీ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ ఇవన్నీ చెప్పి కొన్ని స్పెసిఫిక్ డిగ్రీలు ఉన్న వాళ్ళకి అవి వస్తాయి అన్నమాట. ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో భర్తీ అవుతున్నారో, లేకపోతే ఫ్యాకల్టీ ఫీల్డ్ అని చెప్పి మనం స్ట్రెస్ కౌన్సిలర్ అని చెప్పి ఇట్లాంటి భర్తీలలో వాళ్ళకు ఫ్యాకల్టీ అలవెన్స్ అనేది వస్తుంది. అంటే మిగతా అలవెన్సెస్ చూస్తే పే స్లిప్ మాత్రం పేజ్ నిండా ఉంటుంది అలవెన్సెస్, కానీ మేజర్గా వచ్చేసి ఇవే అన్నమాట. అయితే సాఫ్ట్ ఏరియాలో ఉండే వాళ్ళకి మరి బార్డర్ ఏరియాలో ఉండే వాళ్ళకి తేడా ఏంటంటే అంత సేమే ఉంటుంది. బేసిక్ పే అంతే ఉంటుంది, డిఏ అంతే ఉంటుంది, టీపీటీ సేమ్, డిఏ అండ్ టీపీటీ సేమ్, హెచ్ఆర్ఏ సేమ్. రేషన్ మనీ అనేది ఉండదు భయ్య. రేషన్ మనీ అనేది బార్డర్లో ఉండదు, ప్లెయిన్లో ఉంటుంది. మనం చెప్పినాం కదా ఇంతకుముందు, బార్డర్లో ఫ్రీ రేషన్ కాబట్టి మనకు రేషన్ మనీ రాదు, మెస్ కటింగ్ ఇవ్వం. ఇక్కడ రేషన్ పేమెంట్ కాబట్టి రేషన్ మనీ వస్తుంది, మెస్ కటింగ్ ఇచ్చేస్తాం, అంతా ఒకటే. ఇక్కడ స్పెషల్ డ్యూటీ అలవెన్స్ అనేది సాఫ్ట్లో రాదు, టీఎల్ఏ అనేది కూడా సాఫ్ట్లో రాదు, టఫ్ లొకేషన్ అలవెన్స్ అని చెప్పి ఈ హెయిర్ కటింగ్ అనేది ఇది వస్తుంది. ఇది మేజర్గా మనకు ఉండే బార్డర్కి సాఫ్ట్ ఏరియాలో ఉండే వ్యత్యాసం అన్నమాట, డిఫరెన్స్ అన్నమాట. 2 పే స్లిప్లలో మధ్య ఒకే వ్యక్తిది 2 ప్లేసులలో డ్యూటీ చేస్తే ఉండే డిఫరెన్స్ ఇట్లా ఉంటుంది.
ఇక ఇవి కాక ప్లేన్లో డ్యూటీలు చేసే వాళ్ళు ఎక్కడన్నా ఇన్సర్జెన్సీ ఏరియాలలో అక్కడిక్కడ పోతే కొందరికి ఏమో రిస్క్ అలవెన్స్ వస్తుంది, ఇంకొందరికి ఏమో ఎల్డబ్ల్యూఈ అని చెప్పి అట్లాంటి అలవెన్స్ అనేది వస్తుంది. ఎల్డబ్ల్యూఈ ఓకే. తర్వాత ఆ బార్డర్ ఏరియా వాళ్ళకేమో బార్డర్ డ్యూటీ బెటాలియన్ కాకుండా బార్డర్కి వెళ్తే అక్కడ డిటాచ్మెంట్ అనేది ఒక అలవెన్స్ అనేది వస్తుంది. అది స్టేట్ వైజ్ ఉంటుంది అన్నమాట. అంటే మీరు అంటారు కదా హైయెస్ట్ అలవెన్స్ అది. అయితే ఇప్పుడు మనం న్యూస్లలో చూస్తున్నాం కదా, డిఏ 4% పెరిగింది, డిఏ 4% పెరిగింది అని చెప్పి న్యూస్ చూస్తున్నాం కదా. అది ఇప్పుడు ఒకవేళ మనకు 4% డిఏ పెరిగితే మన సాలరీ ఎంత అవుతుంది? ఇదేమో ఓల్డ్ది, ఇదేమో న్యూది అన్నమాట. అయితే 4% డిఏ పెరగడం వల్ల బేసిక్ పే ఓకే, ఈ ఎక్స్ అనే వ్యక్తిది బేసిక్ పే 45,600 కాబట్టి డిఏ 50% అయిపోతుంది. ఇక్కడ చూడండి డిఏ 46% ఉంది, 4% పెరగడం వల్ల డిఏ 50% వచ్చింది. పేలో ఎంత చేంజెస్ వస్తాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు బేసిక్ పే అతనిది సేమే ఉంది, డిఏను మనం 50%తో చూసినాం కాబట్టి మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చూడండి, చూస్తే అర్థమవుతుంది. 50% కొట్టుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది, అంతకుముందు ఉన్న డిఏ ఎంత, ఓల్డ్కి మనం న్యూ తీసేస్తే వస్తుంది. ఫస్ట్ మనం న్యూ నుంచి ఓల్డ్ని తీసేయాలి కదా, అప్పుడైతే క్లియర్ అవుతుంది. ఇది న్యూ పే స్లిప్. ఇక్కడ మనకు మేజర్ వేరియేషన్ ఏముంది అని అంటే డిఏలో వచ్చింది చూడండి. డిఏ కొత్త డిఏ ఎంత ఉంది, 22,800 ఉంది. 50% తోటి చేస్తే అది 46% అవుతుంది. బేసిక్ సేమే, మైనస్ 29,976 ఇది ఓల్డ్ది అన్నమాట. తీసేస్తే 22,800 మైనస్ 20,976 ఎంత వచ్చింది? ఇది మనకు పెరిగిన డిఏ. ఓకే, ఇది మనకు పెరిగిన డిఏ. ఇక్కడ చూడండి డిఏ అండ్ టీపీటీ ఇది కూడా చేంజ్ అవుతుంది కదా. సారీ ఇది అయిపోయింది, డిఏ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు హెచ్ఆర్ఏ అనేది 10% అయిందని చెప్పి ఒక ఆఫీస్ ఆర్డర్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం 9% తీసుకుంటున్నాం కాబట్టి 10 అయింది. 9, 18, 27 ఉన్న ఏదైతే హెచ్ఆర్ఏ ఉందో దాన్ని 10, 20, 30% చేశారనమాట XYZ కేటగిరీస్కి. అయితే మనకు టీపీటీ గురించి నేను చెప్తాను. టీపీటీ ఎందుకు నేను తీసుకోవట్లేదు అంటే టీపీటీ గురించి చెప్తాను. ఇప్పుడు హెచ్ఆర్ఏ అనేది 10% అయింది. దీంతకు 45,600కి 10%, 45. ఇప్పుడు ఓల్డ్ హెచ్ఆర్ఏ ఎంత ఉంది, ఇక్కడ మనం డిఏ రాసుకుందాం, హెచ్ఆర్ఏ రాసుకుందాం. హెచ్ఆర్ఏ రాసుకున్నప్పుడు ఓల్డ్ది ఎంత ఉంది, మనకు న్యూది ఎంత ఉంది, 4560 మైనస్ 4101 04 4560 మైనస్ 4104 ఎంత ఉంది? కొత్త పేలో ఇంత వచ్చింది ఎక్కువ. ఇప్పుడు ఈ ఎస్డిఏ ఇవన్నీ బార్డర్ ఏరియా కాబట్టి మనం సాఫ్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇది సాఫ్ట్ పే స్లిప్లో మనం కంపేర్ చేస్తే హెచ్ఆర్ఏ 10%గా తీసుకున్నాం, 10% అయిందని చెప్పి డిఏ 50% అయిపోయింది. ఓకే, ఇప్పుడు టీపీటీ ఏమవుతుందనంటే 7th సిపిసిలో 7th పే కమిషన్ వచ్చినప్పుడు అక్కడ మనకు 7th పే రూల్స్లో ఏముందంటే డిఏ అనేది 50% అయిన తర్వాత, డిఏ 50% అయిన తర్వాత పేలో వచ్చే ప్రతి ఒక్క అలవెన్స్ 25% పెరుగుతుందని చెప్పి మనకు చెప్పారు. రైట్, ఇక్కడ మనకు అలవెన్సెస్ ఏమున్నాయి, ఓన్లీ టీపీటీ అలవెన్స్ ఒకటి ఉంది. హెచ్ఆర్ఏ అనేది మనకు ఆల్రెడీ 1%కు ఆర్డర్ వచ్చేసింది కాబట్టి హెచ్ఆర్ఏ అనేది సిటీస్ వైజ్గా డివైడ్ అయి ఉంటుంది, పే మీద కాదు కాబట్టి ఈ హెచ్ఆర్ఏ అయిపోయింది. రేషన్ మనీ కూడా మనకు పర్టికులర్ మనకు రేషన్ మనీ కూడా పెరిగింది బ్రదర్స్. కొత్తగా వచ్చిన రేషన్ మనీ ఇప్పుడు మొన్ననే ఏరియాస్ వచ్చినాయి అందరికీ. ఓల్డ్ రేషన్ మనీ, ఇక్కడ రేషన్ మనీ కూడా ఉంది కదా, రేషన్ మనీ ఇది కూడా ఒక అమౌంట్ సెట్ చేసారు. ఇది ప్రతి ఒక్కరికి ఓఆర్స్ నుంచి ఎస్ఓస్ వరకు ఇంతే రేషన్ మనీ వస్తుంది. ఓల్డ్దేమో మనకు 3890. ఇప్పుడు రేషన్ మనీ న్యూ ఎంత ఉంది, 4200 ఉంది. ఓల్డ్ది ఎంత ఉంది, 3890. రైట్, 4200 మైనస్ 3890 310 రూపాయలు. ఓకే, ఇవన్నీ మనకు పెరిగిన పే అన్నమాట. అయితే 50% డిఏ అయిన తర్వాత 25% అలవెన్స్ పెరుగుతుంది. అంటే ఓన్లీ మనకి ఇక్కడ వచ్చేది ఏమున్నది, ఓన్లీ టీపీటీ ఒకటే ఉంది కాబట్టి టీపీటీ అలవెన్స్ మనకు ఓల్డ్గా టీపీటీ ఎంత దొరుకుతుంది,
టీపీటీ ఓల్డ్ టీపీటీ ఏమో మనకు 1800 దొరుకుతుంది. ఈ 1800 మీద 25% ఎంత ఉంది? 1800 25% 450 రూపాయలు పెరుగుతుంది. 450 రూపాయలు పెరగంగా మనకు ఎంత వచ్చి దీన్ని 1800 ఇంటూ 25%, 450, 1800 ప్లస్ 450. న్యూగా మనకు కొత్తగా వచ్చింది ఎంత? 2250 ఓల్డ్. ఇది దీంట్లో నుంచి తీసేస్తే 2250 మైనస్ 1800 450, అంతే కదా. ఇది పెరిగింది అన్నమాట మనకి. ఇప్పుడు ఇక్కడ పెరిగింది 25% అంటే డిఏలో డిఏ అని టీపీటీ ఉంది కదా, ఇది ఎంత ఉంటుంది? డిఏ ఎంత ఉందో ఇది అంతే ఉంటుంది 50%. దేని మీద? టీపీటీ మీద అన్నమాట. టీపీటీ ఎంత? 2250 రూపాయలు ఇంటూ 50% ఎంత? 1125 రూపాయలు. 1120 రూపాయలు ఇప్పుడు పెరిగిన తర్వాత 1125 రూపాయలు. ఓల్డ్ది ఎంత ఉంది? డిఏ 828. దీంట్లోంచి దీన్ని ఇది డిఏ అండ్ టీపీటీ. ఇవి తీసేస్తే 1125 మైనస్ 828ని తీసేస్తే 297. ఇప్పుడు మనకు పే ఎంత పెరిగిందో చూడండి. ఇది మనకు న్యూ పే 50% డిఏ ఉన్నప్పుడు మనకు వచ్చిన పే 50% డిఏ ఉన్నప్పుడు అలవెన్స్ అనేది 25 పెరుగుతుంది అని అంటే అలవెన్స్లో ఏమొస్తాయి? టీపీటీ ఒకటే వస్తుంది మనకు. దాన్ని పెంచేసినాం. ఆ టీపీటీ పెరగగానే ఆటోమేటిక్గా మనకు డిఏ అండ్ టీపీటీ కూడా మనకు చేంజ్ వస్తుంది. 50% అయింది. టీఏ కూడా కొంచెం టీపీటీ కూడా కొంచెం పెరిగింది కాబట్టి వీటిని తీసేయగా ఫస్ట్ అమౌంట్ ఎంత మనది? వీటన్నింటినీ చూస్తే 1824 ప్లస్ 456 ప్లస్ 310 ప్లస్ 450 ప్లస్ ఇది 3337 రూపాయలు. ఇంత చేంజ్ వస్తుంది. ఎవరికి? అందరికీ కాదు భయ్య. ఎవరి బేసిక్ పే అయితే ఇంత ఉందో వాళ్ళకి ఇంత చేంజ్ వస్తుంది, ఓల్డ్ పేకి న్యూ పేకి. ఇది అసలైన కథ. పే పెరిగింది, పే పెరిగింది, పే పెరిగింది, బిగ్ న్యూస్, ఈ న్యూస్, ఆ న్యూస్ అంటే ఒక వ్యక్తి పే 80,000 ఉంటే అతని పే అనేది 1,60,000 కాదు. పే పెరగడం అంటే ఒక 20,000-30,000 చేంజ్ రాదు. ఇది అర్థమైందా? ఇది తమ్ముళ్ళు. ఒకవేళ వీడియో మీకు అర్థమైతే, ఒకవేళ అర్థం కాకపోతే రివైండ్ చేసి చూడండి. చిన్నగా చూసి దాంట్లో ఇది కాదు అనడం కాదు. ఆల్మోస్ట్ పే అనేది ఇట్టనే వస్తుంది. ఇది ఎక్కడి నుంచి కనుక్కున్నా అంటే నేను నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అకౌంటెంట్, అతనితో కనుక్కున్న తర్వాత నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ పెట్టండి సూపర్ అని. రైట్, థ్యాంక్ యూ.